28వ తారీఖునే అలర్ట్ వచ్చింది, అంటే బుధవారమే మీకు అలర్ట్ వచ్చింది తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి. 28వ తారీఖున బుధవారం రోజున తుఫాన్ రాబోతా ఉంది. శుక్రవారం సాయంత్రానికల్లా ముమ్మరమైన వర్షాలు పడతాయి, శుక్రవారము శనివారము ముమ్మరమైన వర్షాలు ఉంటాయి అని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో తుఫాన్ రాబోతా ఉంది, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కుర్చోబోతా ఉంది అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేయాల్సిన పని ఏమిటి? తాను వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని, హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని వీళ్ళందరినీ పిలుచుకొని ఒక రివ్యూ కార్యక్రమం కానీ చేసి ఉంటే, ఇరిగేషన్ సెక్రటరీ వెళ్ళి ఈ తుఫాను ఈ వైపున వస్తూ ఉన్న నేపథ్యంలో డ్యాములలో ఏ మేరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది, పైచిలుకు నుంచి తుఫాన్ రాబోతూ ఉంది, ఇక్కడ తుఫాన్ రాబోతూ ఉంది, పైనుంచి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి కూడా నీళ్లు రాబోతూ ఉన్నాయి. ఆ నీళ్లు రాబోతూ ఉన్న పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున ఇక్కడ బీభత్సమైన వర్షాలు కూడా కురవబోతూ ఉన్నాయి అన్న పరిస్థితులు ఇటువైపున ఉంటే, ఇరిగేషన్ డ్యాములలో శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ ఈ 3 డ్యాములలో కనీసం 75 టీఎంసీలు, ఒక్కొక్క డ్యామ్లో కనీసం 25 టీఎంసీలు అన్నా కూడా కనీసం తగ్గించి కిందికి వదిలేసి ఉంటే, మొత్తంగా కనీసం 70-75 టీఎంసీల కనీసం కెపాసిటీ మేరకు నీళ్లు కిందికి వదిలేసి ఉంటే, బుధవారం నుంచే వదిలేసి ఉంటే ఆ ఫ్లడ్ కుషన్ అన్నది కన్నా ఆ డ్యాములలో పెట్టుకొని ఉంటే పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి, పైనుంచి తెలంగాణ నుంచి కూడా మూసీ రివర్ ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే కృష్ణా నది అంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల ఆపి ఉండవచ్చు, రెగ్యులేట్ చేసి ఉండవచ్చు. ఇది ఎందుకనంటే శుక్రవారం శనివారం దాకా ఈ పరిస్థితి లేదు, శనివారం దాకా నీకు టైం ఉంది, శుక్రవారం సాయంత్రం దాకా నీకు టైం ఉంది. బుధవారమే కన్నా ఈ కార్యక్రమం చేసి ఉంటే ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకొని ఉంటే పైనుంచి వచ్చే కృష్ణానది జలాలన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఉండొచ్చు, స్టోర్ చేసుకొని ఉండొచ్చు, కిందికి పంపకుండా ఆపి ఉండవచ్చు. ఇటువైపున తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో, ఇటువైపున తుఫాన్ ఏదైతే కింది ప్రాంతంలో తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఆ తుఫాన్ను ఒకవేళ వచ్చిన ఆ తుఫాన్లో ఉన్న నీళ్లు ఒకవైపున పులిచింతల కింద ఒకవేళ వచ్చినా కూడా ఆ నీళ్లు మాత్రమే వచ్చి ఉంటే ఇంత బీభత్సంగా జరుగుండేటివి కాదు. ఆ నీళ్లు ఒకవైపున, పైనుంచి వచ్చే నీళ్లు ఇంకొక వైపున, ఈ రెండు కలిసి రావడంతో ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల కింద ఆ ఉధృతంగా తయారైపోయి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరి పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ చేయకపోగా బుధవారమే అందరి అధికారులను పిలిచి, ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకొని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పాల్సింది పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు.